వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎక్కువ మంది ఒక డౌట్ అడుగుతున్నారండి. ఏంటంటే ఇంతకుముందు సిలబస్లో విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు జిఎస్ ఆర్ జనరల్ నాలెడ్జ్కి. ఈసారి జనరల్ నాలెడ్జ్ మెన్షన్ చేసి ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అని ఇచ్చారు, కానీ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వలేదు అని అడుగుతున్నారు. ఇది ఒక చాలామంది అడిగారు ఈ విషయాన్ని. అయితే జనరల్ నాలెడ్జ్ చదివేటప్పుడు పోయిందే ఉందండి, ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు. సపోజ్ మీరు జియోగ్రఫీ చదువుతున్నారు, జియోగ్రఫీ చదివేటప్పుడు ఆయా అంశాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎత్తైనవేంటి, పొడవైనవేంటి, లోతైనవేంటి, ఇలాంటి టాపిక్స్ని జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు మీరు సెక్యూర్ పొజిషన్లో ఉంటారు. సరే, అతను ఇచ్చినా ఇవ్వకపోయినా పోయినసారి ఇచ్చాడు ఈసారి ఇవ్వలేదని అనుకుందాం. ఇచ్చినా ఇవ్వకపోయినా సిలబస్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం కొంత తెలుసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. అందుకని స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లోనే మొత్తం కవర్ అయిపోతుంది యాక్చువల్గా. అందుకనే మనం ఎస్విఆర్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చాలా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేస్తున్నాను నేను. జనవరి మాడ్యూల్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అదేవిధంగా మార్చ్, ఏప్రిల్, ఫెబ్ ఈ మాడ్యూల్స్ కూడా అలానే ఉంటాయి చాలా డీటెయిల్డ్గా. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో నేను మొత్తం కవర్ చేస్తాను. దాంతోపాటుగా జీకేలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలని పొందుపరుచుకుంటే మీకు పోయేది ఏముంది అంటున్నాను నేను. కొంత చదువుదాం. ఇండియా గురించి మాట్లాడుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిలేషన్స్ వచ్చినాయి అనుకోండి, జస్ట్ చూద్దాం, ఏముంది పోయేది. మన క్లాసెస్ కూడా అలానే చెప్పడం జరిగింది జనరల్ నాలెడ్జ్లో. ఇండియన్ హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, లేదా అదర్ ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఇటు జనరల్ నాలెడ్జ్లోనూ ఇండియా చెప్పి ఏపీకి సంబంధించిన ఏముంది వస్తే యాడ్ చేయడంతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ కానీ ఇవన్నీ, దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెసిఫిక్ ఇష్యూస్లో నేను చాలా డీటెయిల్గా మాట్లాడతాను. ప్రతి అంశాన్ని నేను కవర్ చేస్తాను. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా స్థాయి మేరకు నేను స్టూడెంట్స్కి న్యాయం చేయాలనుకున్న మేరకు కంప్లీట్గా ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావటం కోసం ఏ సబ్జెక్ట్స్ ఎలాంటి డెప్త్ కవర్ చేయాలో వాటన్నిటిని కూడా నేను పూర్తిగా కవర్ చేస్తాను. ఓకేనండి, మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వేరే సోర్సెస్ని మన సోర్సెస్ అయిపోయాక మాత్రమే చూడండి, అంతేగాని దీన్ని పక్కన పెట్టి వేరే సోర్సెస్ చూస్తే మీకే లాస్. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.